షార్ట్ అండ్ స్వీట్గా ఓజీ రివ్యూ అయితే చూద్దామన్నమాట. మా బళ్ళారిలో నైట్ ప్రీమియర్ పడింది, 10:30కి పడింది అనమాట. నైట్ వచ్చేసరికి 1 o'clock అయింది. సో అందుకే ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఒక చిన్న రివ్యూ అయితే పెడుతున్నాను. ఇక సినిమా ఎలా ఉందంటే సినిమా బ్లాక్ బాస్టర్ అనమాట. సినిమా ఇర్రగొట్టేసింది. ఇప్పుడు మనము ఫ్యాన్స్ అనుకుంటుంటాము, అరే ఈ సీన్ ఇలా ఉంటే బాగుండేది, ఆ కాస్ట్యూమ్ అలా ఉంటే బాగుండేది, ఇది ఇలా తీసింటే బాగుండు అని అనుకుంటుంటాం కదా ఏదన్నా ఫిలిం చూసినప్పుడు. అరే ముఖ్యంగా పవన్ గారి సినిమా చూసినప్పుడు ఈ సినిమాలో మీరు ఏ షాట్ కూడా అలా అనుకోరనమాట. ఎందుకంటే ప్రతి సీను ఇప్పుడు మనమే ఒక ఫ్యాన్ బాయ్గా ఏదైతే ఉన్నామో మనమే వెళ్ళి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అలాగా 100కు 100 మార్కులు అనమాట. సుజిత్ తన లవ్ మొత్తం పవన్ గారి పైన ఉండే లవ్ మొత్తాన్ని సినిమాలో పెట్టేశాడు. ప్రతి షాట్ జస్ట్ అలా వచ్చి వాక్ చేస్తే కూడా గూస్ బంప్స్ అనమాట. అంత స్టైలిష్గా ఆ యాటిట్యూడు అప్పుడెప్పుడో ఖుషి బద్రీ నాటి అంటే దానికి కూడా పోల్చకండి అనగా చాలా హై లెవెల్లో ఉందన్నమాట సినిమా మాత్రం. యాటిట్యూడ్ కానీ అది అండ్ ముఖ్యంగా 4 పిల్లర్స్ అనమాట ఈ సినిమాకి. సుజిత్ గారు ఆబ్వియస్లీ, అండ్ పవన్ గారు, వన్ అండ్ ఓన్లీ పవన్ గారు, అండ్ కెమెరామెన్ పరమహంస గారు, మనోజ్ పరమహంస గారు, పిసి శ్రీరామ్ గారు, అండ్ ఫైనలీ తమనన్న ఇరగొట్టేసాడనమాట. రోమాలిక కదులుతాయన్నమాట. మీరు సినిమాలు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పడేశాడు. ఒక్కసారి వాడిన ట్యూను మరి ఇంకొకసారి వాడలేదనమాట. అలా కొట్టుకుంటూ వెళ్ళాడు సినిమా మొత్తం. స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు కొట్టిన మ్యూజిక్ మళ్ళీ రిపీట్ కాకుండా కొట్టాడు అనమాట. మీరు ఆల్రెడీ సినిమా చూసింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. మిస్ అయిన మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో థియేటర్లో మిస్ కావద్దండి. ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత సుజిత్ తమన్కి గుడి ఎక్కడ కట్టాలని ప్లేస్ అయితే వెతుకుతారనమాట. ఇది మాత్రం పక్కా. మీరు ఖచ్చితంగా సినిమా చూసి తీరాలి, థియేటర్లోనే మిస్ అవ్వద్దండి. ఫైర్ స్ట్రోమ్ థియేటర్లో మొత్తం తగలబడుతున్నాయి, మిస్ కావద్దండి, చూసిరండి.